సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగానే మిగిలిపోయాడు రాజశేఖర రెడ్డి. 25 ఏళ్లకి పైగా ప్రతిపక్షంలోనే ఉంటూ వచ్చాడు. అనేక సమస్యలు ఫేస్ చేశాడు. అయితే ఆయన అధికారంలోకి రావడానికి అధినాయకత్వాన్ని ఒప్పించింది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులైనటువంటి నేదురుమల్లిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఒప్పించినటువంటి పాయింట్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు అనేటువంటి ఆయన విపరీతంగా తిరుగుతాడు జనంలో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాడు. ఆయన వయసులో ఉన్నటువంటి వాడు, ఏదైతే ఇప్పుడు జన్మభూమి అని శ్రమదానం అని ఇవన్నీ తిరుగుతున్నాడు, అతనితో కంపేర్ చేస్తే మీరేమో తక్కువ తిరుగుతారు, మీ ఆరోగ్యాల పరంగా వర్కౌట్ కాదు. ఆ సందర్భంగా నాలాంటి యంగ్స్టర్ అయితే నేను తిరుగుతాను, అంతకంటే ఎక్కువ కష్టపడతాను, కాబట్టి మీరు దయచేసి పోటీ నుండి తప్పుకుని నా పేరు అధిష్టానం దగ్గర సిఫార్సు చేయండి అని రిక్వెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి నేదురుమల్లి కోట్లని.